వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది మనం చూసేది ఉప్పల్ మెట్రో ఫ్రెండ్స్. ఇది ఉప్పల్ రింగ్ రోడ్. ఇది చూడండి, ఉప్పల్ రింగ్ రోడ్. ఇది మెట్రో స్టేషన్. ఇది మెట్రో స్టేషన్ చూడండి, పైనుంచి వస్తున్నారు ప్యాసింజర్స్ వీళ్ళంతా. ఇది వచ్చేసి ఉప్పల్ రింగ్ రోడ్ ఫ్రెండ్స్. ఇది దీని పక్కన మనకి పోలీస్ స్టేషన్ ఇట్లా అన్నీ ఉంటాయి చూడండి. ఇది ఉప్పల్ రింగ్ రోడ్, ఇది పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్. ఇది పోలీస్ స్టేషన్, ఇది రింగ్ రోడ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అని పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్. ఇది మీకోసం అయితే నేను ఫస్ట్ టైం చాలా మంది అడుగుతుంటారు ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పమని. ఇది వచ్చేసి 135 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది G+2లో ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో. G+2 ఫ్రెండ్స్. ఇది ఉప్పల్ మెట్రో నుంచి ఎగ్జాక్ట్గా 2.5 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది బోడుప్పల్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే హౌస్ చూడండి. దీని కాస్ట్ వచ్చి 1,60,00,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి 35,000 రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 10 months ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది చూడండి, ఇదే హౌస్ ఫ్రెండ్స్. ఇది లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను. మనకి రెండు వైపులా ఎంట్రన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది సౌత్ వైపు వచ్చి మనకి 40 feet రోడ్ ఉంది, నార్త్ వైపు వచ్చి మనకి 30 feet రోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే మనం నార్త్ ఫేస్ నుంచి మనం బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. కింద రెండు విశాలమైన కార్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది చూడండి. విశాలంగా కార్ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకి బోరు, సంపు ఈశాన్య మూలలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఈశాన్య మూల కూడా పెరిగింది. వాస్తు ప్రకారంగా మనకి మంచి కలిసి వచ్చే ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీకు ఎలా ఉంది చూపిస్తాను. కింద రూమ్ ఇట్లా ఎలా ఉంది ఏంటి అని అన్ని చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనం 2 కార్లు పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇది పార్కింగ్ ఫ్రెండ్స్. ఇది సౌత్ నుంచి వచ్చేస్తే మనకి 40 feet రోడ్ ఉంటుంది. ఇటువైపు వచ్చేస్తే నార్త్ వైపు వచ్చి మనకి 30 feet రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రెండు వైపులో మనకి రోడ్ ఉంది. పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బిల్డింగ్ సంబంధించి చూపిస్తాను మీకు. ఇటు నుంచి కూడా మనం కారు పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బయట కూడా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది కిందనైతే విశాలంగా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 1 సింగిల్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రెంట్కి ఇస్తే మనకి 5,000 వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇదే రూమ్ చూడండి. ఇది ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ రూమ్ వచ్చేసి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది వెంటిలేషన్ ఇట్లా పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది. ఇది రూమ్ ఫ్రెండ్స్. ఇది 5,000 రెంట్ వస్తుంది. ఇది సౌత్ నుంచి ఎంట్రన్స్. మనకి చిన్న గేట్ కూడా చూడండి. మనకి ఇక్కడ మనకి చిన్న వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఈ రూమ్కి సంబంధించి మనం వాష్రూమ్ ఇట్లా అన్నీ ఉన్నాయి మనకి. ఇది వాష్రూమ్. ఈ చిన్న గేట్లో నుంచి మనం బయటకు వచ్చాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ముందు హనుమాన్ టెంపుల్ని వచ్చేసి గణేష్ మండపం వేశారు ఫ్రెండ్స్. ఇది తీసేస్తారు, ఇది ఉండదు, ఫిక్స్డ్ కాదు. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ఇది టెంపరరీ అయితే వేసి పెట్టారు, అలాగే ఉంది, తీసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో. ఇది 40 feet రోడ్. ఇది అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి. అన్ని హౌజెస్. కాలనీ వచ్చేసి వెల్ డెవలప్డ్ కాలనీ. చుట్టుపక్కల కూడా అన్ని రీసెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఇది 40 feet రోడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చూపిస్తాను మీకు బిల్డింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇది సిమెంట్ రోడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే బిల్డింగ్ చూడండి మనకి. ఇది 10 months ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నారు చూడండి వీళ్ళు. ఇది గణేష్ మండపం కోసం అయితే వేసింది ఫ్రెండ్స్. ఇది ఫిక్స్డ్ కూడా ఉండదు, తీసేస్తారు ఫ్రెండ్స్. ఇది తీసేస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో. ఇది 40 feet రోడ్ అండ్ 30 feet రోడ్లో ఉంది. ఇది బిల్డింగ్ వచ్చేసి 135 స్క్వేర్ యార్డ్స్ గల G+2 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి. ఇది కారిడార్ ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ సైడ్లో రావడం జరిగింది. మనకి డోర్స్ అన్నీ ఈస్ట్ సైడ్లో ఉన్నాయి. మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది. ఎదురుగానైతే ఏమీ లేవు. ఇక్కడ పక్కన ఫంక్షన్ హాల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ముందైతే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది ఫామ్ హౌస్ కోసం వాళ్ళు యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఇవి 30 feet రోడ్ చూడండి. ఇవి వచ్చేసి మనకి 30 feet రోడ్స్. ఇవి
30 feet రోడ్ ఫ్రెండ్స్. ఇది దీని పక్కనే మనకి మా గార్డెన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫంక్షన్ హాల్. ఇది ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ అవుపిస్తుంది, అది వచ్చేసి మా గార్డెన్ ఫంక్షన్ హాల్. ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్రెండ్స్. ఇది ఫామ్ హౌస్. ఇది ఫామ్ హౌస్ దీనికి ఆనుకొనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఉప్పల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ లొకేషన్ వచ్చి బోడుప్పల్ కింద, ఉప్పల్ అండ్ బోడుప్పల్కి మిడిల్ ఆఫ్లో ఉంటుంది. ఆంజనేయ నగర్ ఫ్రెండ్స్. ఇది కాలనీ పేరు వచ్చేసి ఆంజనేయ నగర్లో ఉంది. ఇది ఇప్పుడు ఇంట్లోకి మనం ఎంటర్ అయిపోతున్నాం చూడండి. బిల్డింగ్ అయితే చాలా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో చూడండి. కింద మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 2 BHK చాలా విశాలంగా అయితే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి చూడండి. ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఇదే హౌస్ ఫ్రెండ్స్. ఇది 2 BHK ఉంది. విశాలంగా ఓపెన్ కిచెన్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా మొత్తం ఉంది. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంటికి. ఎందుకంటే రెండు వైపులా మనకి ఓపెన్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటికి ఎదురుగా కూడా మనకి ఫామ్ ల్యాండ్ ఉండడం వల్ల మనకి ఈస్ట్ సైడ్ కూడా సన్ రైజ్ అనేది మంచి సన్ రైజ్ వస్తుంది. రైస్ వచ్చేసి వీళ్ళైతే మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది చూడండి. మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంట్లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఇంటికి సంబంధించి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది. సెల్ఫ్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. వుడ్ వర్క్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇది వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకొక లుక్ పరంగా మనకు బాగుంటుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇది వచ్చేసి మిడిల్లో మనకి ఒక సింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. 135 square yards గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది మనము ఇటు బోడుప్పల్ వరంగల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా బోడుప్పల్ డెక్లాత్ అండ్ బిగ్ బజార్ ఆపోజిట్ లైన్లో వచ్చేసి మనము ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1 kilometer లోపే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి లొకాలిటీ. ఇది మంచి రెంటల్ వాల్యూ వచ్చే లొకాలిటీ కూడా. ఇది ఇల్లు అయితే చాలా మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడున్న టైంలో చాలా తక్కువ కోట్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చి 1,60,00,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది నెగిషియబుల్ ప్రైస్. ఇది ప్రజెంట్ బ్యాంక్ లోన్ కూడా ఉంది. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు బాల్కనీ ఉంది చూడండి. వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. దీనికి ముందు చూపించారు కదా మీకు షెడ్ అయితే ఇలా ఉంది. ఈ షెడ్ అనేది తీసేస్తారు ఫ్రెండ్స్. ఇది ఈ షెడ్ అయితే తీసేస్తారు. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు ఫ్రెండ్స్. ఇది కాలనీ మంచి కాలనీ ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల కూడా వెల్ డెవలప్డ్ కాలనీ. అన్ని హౌసెస్ ఉన్నాయి మనకి. ఇలాంటి లొకాలిటీలో మనకి 135 square yards గల నార్త్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 135 square yards గల ఇండిపెండెంట్ హౌస్. ఇది చూడండి అంత విశాలంగా ఉందో. పెద్ద హాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్ద హాల్ ఫ్రెండ్స్. ఇది ఇవి ఇండియన్ టేక్వుడ్ డోర్స్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా బాల్కనీ అయితే మనకు చాలా పెద్ద బాల్కనీ ఇవ్వడం జరిగింది ఈస్ట్ సైడ్లో చూడండి. వెంటిలేషన్ కూడా మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇది 135 square yards గల G+2 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం చూడండి. ఇది పైకి వెళ్తున్నాం మనం ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగే కింద ఎలా అయితే ఉందో పైన కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సేమ్ టు సేమ్ డిటో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూపిస్తాను చూడండి. ఇదే బాల్కనీ లాగా ఉంది. సేమ్ ఈస్ట్ ఫేస్ డోర్స్. ఇవి 2 BHK ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇంతకుముందు చూపించాను కదా అలాగే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ UPVC విండోస్. ఇవి
ఇది ఎంట్రన్స్, ఇంట్లోకి ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్. ఇది చూద్దాం. చూడండి, ఇవి కూడా ఇండియన్ టేక్వుడ్ డోర్సే ఫ్రెండ్స్. ఇది టేక్వుడ్ డోర్స్. ఇవి సేమ్ కింద ఎలా అయితే ఉందో సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. చూడండి, 2 BHK విశాలంగా 2 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కింద 15,000, పైన 15,000 వచ్చే అవకాశం ఉంది. కింద అయితే ఓనర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది పైన అయితే 15,000 రెంట్ వస్తుంది. కింద వాళ్ళని కాల్ చేయించారు. కింద గ్రౌండ్ 5,000 రెంట్ ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ దానికి. ఇప్పుడు టోటల్గా ఇది రెంట్ ఇస్తే మనకి 35,000 రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి కదా ఫ్రెండ్స్. ఇది పైన కూడా మనం పెంట్ హౌస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, పిల్లర్స్కి ఇట్లా అన్ని వేస్తున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్. మంచి లొకాలిటీ, చాలా నీట్గా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనకు దీనికి బోరు, సంపు అన్నీ ఉన్నాయి. చూడండి, పైన 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి మంచినీళ్ళకి, ఒకటి బోర్ వాటర్కి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి మీకు హైవే కూడా చూపిస్తాను. వరంగల్ హైవే ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, ఇది ఫామ్ లైన్ అని చెప్పాను కదా. ఈ ఫామ్ లైన్ నుంచి డైరెక్ట్ మీకు చూపిస్తాను. వరంగల్ హైవే మనకి వెళ్ళే హైవే. ఇక్కడ నుంచి బస్సులు అవన్నీ వెళ్తున్నాయి, వెహికల్స్ వెళ్తున్నాయి. చూడండి, ఇదే హైవే ఫ్రెండ్స్. ఇది చూడండి, అవుపిస్తుంది హైవే. ఈ హైవేకి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. 135 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది దీని ప్రైస్ వచ్చి 1,60,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.